సో ఇప్పుడు అలాంటి దర్శకులు ఎవరైనా ఉన్నారా భారతీరాజా లాగా? ఇలాంటి దర్శకులు మనకి తెలుగులో దాసనారాయణ గారు చెప్పుకోవచ్చు అండి. ఓకే. దాసనారాయణ గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఇప్పుడు రేలంగి నరసింహారావు గారు, నందమరి చంద్రరావు గారు, కోడి రామకృష్ణ గారు, ఇట్లాంటి అసిస్టెంట్లు అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎలా అయ్యారో భారతీరాజా గారి దగ్గర అసిస్టెంట్లుగా చేసిన భాగ్యరాజా గారు కానీ, పాండ్యరాజా గారు కానీ, మరికొంత మంది దర్శకులు కానీ ఆయన శిష్యులే సార్, అలా చెప్పుకోవాలి. భారతీరాజా గారిని పోల్చాలంటే దాసనారాయణ గారితో పోల్చొచ్చు సార్. అట్లా ఈయన తమిళ ఇండస్ట్రీకి గురువు గారు అయితే దాసనారాయణ గారు తెలుగు ఇండస్ట్రీకి గురువు గారు. అలాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నది ఏకైక దర్శకుడు భారతీరాజా గారు. అవును సార్, మీరు నిర్మాత కదా, భారతీరాజా గారితో ఏమైనా సినిమాలు చేశారా? ఆయనతో సినిమాలు చేయలేదు కానీ సార్, నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ లో ఆనరబుల్ సెక్రటరీగా ఒక 9 సంవత్సరాలు, ప్రెసిడెంట్ గా ఒక 4 సంవత్సరాలు పనిచేశాను. ఆ టైంలో సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ లో బిట్వీన్ తెలుగు, తమిళ, లేకపోతే నిర్మాతకి దర్శకులకి మధ్యలో, ఆర్టిస్ట్ కి నిర్మాతకి మధ్యలో ఏ డిస్ప్యూట్ ఉన్నా గానీ మా కన్సలేషన్ కమిటీలో భాగ్యరాజా గారు ఉండేవారు, భారతీరాజా గారు ఉండేవారు. ఎక్కువ భారతీరాజా గారి సలహాలు మేమందరం పాటించి ఆయన జడ్జిమెంట్ ఏదైనా ఉందంటే ఇరు వర్గాల వాళ్ళు సమ్మతించి ఆయన చెప్పిన మాటని ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ చాలా వరకు రిజాల్వ్ చేయగలిగిన పెద్ద మనిషి అనే చెప్పుకోవాలి సార్. దాసనారాయణ గారి మాట కనుక తెలుగు ఇండస్ట్రీలో ఏ డిస్ప్యూట్ అయినా అందరూ ఎలా అంటారు, బోత్ సైడ్స్. ఇక్కడ కూడా భారతీరాజా గారి గురించి అంత మంచి పేరు ఉంది సార్. ఆయన ఒక డైరెక్టర్ గా, నిర్మాతగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నేనైనా సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ లో వివిధ పొజిషన్స్ లో ఉండటం మూలంగా ఆయనతో నా ట్రావెల్ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉంది సార్. అవునా సార్. కాటగడ ప్రసాద్ గారు, ఆయన తీసిన ఆణిముత్యాల్లో మీకు నచ్చిన సినిమా మన టాలీవుడ్ లో ఏదైనా ఉందంటే అది ఏం చెప్తారు మీరు? నచ్చిన సినిమా ఒకటనే కాదు సార్. ఇప్పుడు మన బాబాంబర్ది ఒరిజినల్ తమిళ్ కథ ఆయనదే. అలాగే సీతాకోక చిలుక ఆయన తెలుగులో డైరెక్ట్ చేశారు, తమిళ్లో చేశారు. ఏడు నాగేశ్వరరావు ఆ సినిమాలో సినిమా పరిశ్రమలో అరంగేట్రం అనేది చెప్పాలి. అటువంటి సినిమా దర్శకుడు భారతీరాజా గారు. ఆయన ప్రతి సినిమా ఆణిముత్యమే సార్, ఫలానా అని చెప్పలేం. అన్ని మంగమ్మ గారు మనోడు తెలుగు, ఆయన కథలో దాదాపు తెలుగులో రీమేక్ అయినాయి సార్. కొన్ని డబ్బింగ్ అయినాయి, కొన్ని రీమేక్ అయినాయి ఆ రోజుల్లో. ఆయన కథ ఒక్కటి కూడా ఇండియన్ లాంగ్వేజెస్ లో వేస్ట్ అవ్వలేదు సార్. తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో, హిందీలో రీమేక్ అయ్యి ఘన విజయం సాధించిన కథలు అవన్నీ. ఓకే సార్. సార్ డీ గ్లామర్ సినిమాలో ఆయన ప్రొడ్యూసర్ వచ్చి మీ కథ కావాలంటే నీ బడ్జెట్ నువ్వు ఎంత ఇస్తే అంత ఇవ్వని కథ ఇచ్చేవారు సార్. ఈ రోజుల్లో లాగా డిమాండ్ లక్షల్లోనూ కోట్లలోనూ అట్లా చేసేవారు కాదు. ఆయన ప్రొడ్యూసర్ బడ్జెట్ ప్రకారం, ప్రొడ్యూసర్ కి అనుకూలంగా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ నిర్మాతగా అట్లా ఆయన చాలా సహకరించేవారు, చాలా హెల్ప్ చేసేవారు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి. కొత్త వాళ్ళు అంటే చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు సార్. హీరోయిన్లు గాని, హీరోలు గాని, దర్శకులు గాని అందరినీ తన శిష్యులే అనుకునేవాళ్ళు, అందరినీ తన బిడ్డలే అనుకునేవాళ్ళు. అలా తీసుకొచ్చిన ఏకైక దర్శకుడు తమిళ ఇండస్ట్రీలో భారతీరాజా గారు సార్. ఓకే, ఆయనతో మీకున్న పరిచయం, అనుభవాలు చెప్పండి సార్. నా పరిచయం అదే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ లో 15 సంవత్సరాల ట్రావెల్. ఆయన తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఆనరీ ప్రెసిడెంట్ అండి. ఆయన నాకు దాదాపు డైలీ ఇంటరాక్షన్ ఉండేది. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ లోనే తెలుగు నిర్మాతల మండలి ఆఫీస్ కూడా ఉండటం మూలంగా దాదాపు రోజు కలిసేవాళ్ళం ఆయన నేను. ఏదైనా మీటింగ్ ఉంటే కంపల్సరీగా మాట్లాడేవాళ్ళం, అభిప్రాయాలు పంచుకునేవాళ్ళం. ఆయన సలహాలు ఏమైనా ఉంటే పాటించేవాళ్ళం. ఆయన సలహాలు ఉంటే ఏ డిస్ప్యూట్ అయినా సరే నిమిషాల మీద రిజాల్వ్ అయిపోయేది. అటువంటి మహా నాయకుడు సినిమా పరిశ్రమ వరకు. ప్రతి ఒక్కరికి ఒక తండ్రి, ఒక మామ అనొచ్చు, ఒక తాత అనొచ్చు, అటువంటి స్టేటస్ లో ఉన్న మనిషి. 85 సంవత్సరాల్లో ఆయనకి 65-70 సంవత్సరాలు సినిమా పరిశ్రమే ఆయనకి రక్తం, ఆయన బ్లడ్ నరాల్లో. భారతీరాజా గారికి సినిమా పరిశ్రమే. దర్శకుడిగా డిమాండ్ తగినప్పుడు ఆర్టిస్ట్ అయ్యాడు. ఆర్టిస్ట్ గా, కథా రచయితగా ఎన్నో సినిమాలు చేశారు. చివరి నిమిషం వరకు గత 6 నెలలు ఇంటికే పరిమితం
అవ్వక ముందు వరకు సినిమా పరిశ్రమలో ఆయన ప్రయాణం అనేది ఒక పుస్తకమే రాయొచ్చు సార్, అంతటి ఘనమైన ప్రయాణం అయింది. ఓకే సార్, తమిళ సినిమా పెద్ద దిక్కును కోల్పోయిందని అనుకోవచ్చా? చాలా పెద్ద దిక్కు సార్, చాలా పెద్ద దిక్కు. మనం చెప్పుకోవాలంటే మనం దాసనారాయణ గారు పోయినప్పుడు మన పరిశ్రమ ఎంత బాధపడిందో, ఆ దాసనారాయణ గారు పోయినప్పుడు ఈ భారతీ రాజా గారు కూడా అంత బాధపడ్డారు సార్. అయ్యో నా తమ్ముడు ఎంత త్వరగా ఇదవటం ఏంటని చాలా టాలెంటెడ్ డైరెక్టర్ భారతీ రాజా గారు ఎంతో బాధపడ్డారు దాసనారాయణ గారి గురించి. అలాగే తమిళ పరిశ్రమకి ఒక దర్శక దిగ్గజం, దర్శకుడు అనొచ్చు, కథా రచయిత అనొచ్చు, నటుడు అనొచ్చు, నిర్మాత అనొచ్చు, వాళ్ళ అబ్బాయిని హీరోని దర్శకుని చేద్దాం అనుకున్న కోరిక మాత్రం అక్కడ మిగిలిపోయింది. కానీ చలనచిత్ర పరిశ్రమలో ఆయన కోరికలన్నీ నెరవేర్చుకోగలిగారు. ఒక కొడుకును పైకి తీసుకురాలేకపోయారు ఆయన అకాల మరణం మూలంగా, అంతే. అదొక్కటే ఆయన తీరని కోరిక. మిగతా అదంతా ఆయన కారణ జన్ముడు. ఆయన పుణ్య దేవతల దగ్గరికి వెళ్ళారు, స్వర్గానికే వెళ్ళారని మేము అనుకుంటున్నాం. ఈ వయసులో ఏ బాధరబందీ లేకుండా స్వర్గానికి వెళ్ళారని మాత్రం మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. సార్, ఇప్పుడు తమిళ సినిమాలో ఇప్పుడు సినీ పరిశ్రమ నుండి వచ్చిన వ్యక్తి సీఎంగా అయితే ఉన్నారు. సినీ పరిశ్రమకు ఎవరు పెద్ద దిక్కుగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు? సార్ అందరికీ భారతీరాజా గారు సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ సార్. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారి సినిమాలు, అక్కడి నుంచి ప్రతి ఒక్క హీరో సినిమాలు ఆయన చేసిన సినిమాలే. అందరికీ ఆయన గురువే, తండ్రే. ఈ సినీ కంపేర్ చేయొద్దు కానీ సార్, రాజకీయాలు విజయ్ గారి ప్రయాణం అదంతా వేరు. భారతీరాజా గారి ప్రయాణం అనేది తమిళ చిత్ర పరిశ్రమకి కాదు, సౌత్ ఇండియన్ చిత్ర పరిశ్రమకి చాలా మేలు జరిగిందని చెప్పాలి. ఆయన ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు అని మాత్రం చెప్పగలం. ఓకే, ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎవరు పెద్ద దిక్కుగా ఉండే అవకాశం ఉంది సార్ తమిళ సినీ పరిశ్రమలో? సార్ ఇప్పుడు తమిళ పరిశ్రమలో పెద్ద దిక్కు అంటే వాడు ఇండస్ట్రీయే చిన్నాభిన్నం అయిపోయి నానా బీభత్సంగా ఉన్న రోజుల్లో భారతీరాజా గారు, లేకపోతే భాగ్యరాజా గారు, లేకపోతే ఇప్పుడున్న ప్రముఖ దర్శకులు కె శివకుమార్ గారు, లేకపోతే పి వాసు గారు, ఇలాంటి వాళ్ళు అందరూ చాలా మంది పెద్దలు ఉన్నారు, పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పే సలహా ఒక చెవితో విని ఒక చెవితో వినే రోజుల్లాగా తయారైంది. ఎవరి మాట ఎవరు వినరు, ఎవరి బుద్ధికి వచ్చిందో వాడు చేస్తున్నారు, ఎవరు చేయదలుచుకుందో వాడు చేస్తున్నారు. సలహాలు ఇవ్వటం అనేది నా ఉద్దేశంలో చిన్న అనాలోచన అని అనుకోవాలి సార్. వాళ్ళ సలహాలు ఇచ్చి వాళ్ళు మన మాట వినలేదని బాధపడేదానికంటే సలహాలు ఇవ్వకుండా ఉండటం మంచిదని నా ఉద్దేశం సార్. ఇప్పుడు దాసనారాయణ తర్వాత తెలుగు పరిశ్రమలో ఎవరున్నారంటే ఎవరూ లేరు. దాసనారాయణ గారిని మించిన వాళ్ళు ఇండస్ట్రీలో ప్రాబ్లం టేకప్ చేయగలిగే వాళ్ళు ఏ ఒక్కళ్ళు లేరు. ఎవరికి వాళ్ళు స్వార్థపరులనే చెప్పాలి. ఎవరిని నేను కించపరచడం కాదు, కానీ ఏ పరిశ్రమలో అయినా సరే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రాబ్లం టేకప్ చేద్దామని ఆ రోజుల్లో హిందీలో పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు ఉండేవాళ్ళు, తెలుగులో ఉండేవాళ్ళు, తమిళ్లో ఉండేవాళ్ళు, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ మాట దైవ వాక్కుగా వినేవాళ్ళు, వాళ్ళు చెప్పిన మాట పాటించేవాళ్ళు. వాళ్ళ జనరేషన్ ఇవన్నీ అక్కర్లా, వాళ్ళకి ఏం దోస్తే అదే. మనం ఏదైనా సలహాలు చెప్తే వినే పరిస్థితిలో ఇప్పుడు జనరేషన్ లేదు. వాళ్ళు వినలేదని బాధపడటం కూడా పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు అనవసరం. తమిళ పరిశ్రమలో చాలా పెద్దలు దర్శకులు ఉన్నారు. కెఎస్ రవికుమార్, పి వాసు, ఇట్లాంటి దర్శకులు. ఇప్పుడు ఎస్పి ముత్తురామన్, రజనీకాంత్ గారితోనే 25 సినిమాలు చేసిన దర్శకుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, సలహాలు అడిగితే చెప్తారు, కానీ ఆయన పట్టించుకోరు. ఆయన ఎంత సింపుల్ అండ్ జెన్యున్ మనిషి అంటే అంత జెన్యున్ మనిషి. అట్లా ఉన్నారు సార్, ప్రతి లాంగ్వేజ్ లోనూ ఉన్నారు, తెలుగులోనూ ఉన్నారు దర్శకులు లేరా? ప్రతి లాంగ్వేజ్ లోనూ ఉన్నారు. కానీ ఇప్పుడు జనరేషన్ వేరు, ఆ జనరేషన్ వేరు. అదంతా ఒక గోల్డెన్ పీరియడ్ అనుకోవాలి. ఒకళ్ళు చెప్పిన మాట ఇదంతా ఏదో చాదస్తం అనుకుంటారు, లేకపోతే మాకెందుకులే అనుకుంటారు. ఎవరు పాటించేవాళ్ళు లేనప్పుడు సలహాలు చెప్పడం కూడా వేస్ట్ అని నా ఉద్దేశం. ఓకే, రజనీ రాజకీయ ప్రవేశంపై భారతీ రాజా గారు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అయితే దుమారం రేపాయి సార్. ఇక భారతీ రాజా గారిని రాజకీయాల్లోకి లాగొద్దు. ఆయన అభిప్రాయం చెప్పారు అప్పట్లో, వాళ్ళు అమలు చేస్తే చేశారు, లేకపోతే లేదు.
ప్రతి హీరో గురించి, ప్రతి హీరో ఆయన శిష్యులే, వాళ్ళ గురించి ఒక గురువుగా ఆయన కొన్ని సలహాలు చెప్పారు. కొంతమంది పాటించారు, కొంతమంది పాటించలేదు. అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. మనకి రాజకీయాల జోలికి వెళ్ళటం కూడా అనవసరం మనకి. ఇప్పుడు రజనీకాంత్ గారు సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక లెజెండ్ హీరో, మంచి కమాండ్ ఉన్న హీరో. ఆయన పద్ధతిలో ఆయన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ వయసులో కూడా 70+ లో కూడా ఆయన యాక్టివ్ గా హుషారుగా సినిమాలు చేస్తున్నారు. ఇంకా ఆయనకి రాజకీయాల్లోకి వెళ్తే ఇండస్ట్రీకి అన్యాయం చేసినట్టే అని నేను అనుకుంటాను. అందుకని ఇండస్ట్రీలోనే ఉండి ఇండస్ట్రీలోనే సేవలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సినీ పరిశ్రమ తమిళనాడు రాజకీయాలపై ప్రభావం ఎలా ఉంటుంది సార్? మీ అభిప్రాయం చెప్పండి. సినీ పరిశ్రమ తమిళనాడు రాజకీయాలు వాళ్ళు కొత్తగా ఏం కాదు సార్, ఆల్రెడీ నాశనం అయ్యి ఉంది సార్ తమిళ ఇండస్ట్రీ. గత 10 సంవత్సరాలుగా అంతకుముందు గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ లో కూడా సినీ పరిశ్రమ గురించి వాళ్ళ కష్టాలు వినేవాళ్ళు లేరు. అనవసరం అనే పద్ధతిలో ఉన్నారు రాజకీయ నాయకులు. సినిమా పరిశ్రమ నుంచి ఇప్పుడు లెజెండ్ హీరోస్ లైక్ రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఇట్లాంటి వాళ్ళు పట్టించుకోవడానికి కారణం కూడా ఇదే. చెప్పిన మాట ఎవరు వినరు, అనవసరం సలహాలు వాళ్ళు పాటించరు అనే ఉద్దేశం ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండడం బెటర్ కదా. అలా ఉన్నాడే కానీ సినీ పరిశ్రమ అయితే నాశనం అయ్యి ఉంది సార్. నాట్ ఓన్లీ తమిళ ఇండస్ట్రీ సార్, తెలుగు కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ. ఇప్పుడు ఒక నిర్మాతల సగం పోయింది. ఇప్పుడు దర్శకులు హీరో కలిసి ఒకటైపోయి ప్రొడ్యూసర్ అనేవాడిని ఫారినర్ లాగా చేసి లొకేషన్ కే రావద్దనే రోజులు గడుస్తున్న రోజుల్లో మనం ఇండస్ట్రీ చెడిపోయింది అని అనడానికి ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరు చిన్నపిల్లలు కాదు ఇక్కడ. పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద సినిమా తీసే నిర్మాతలందరూ పెద్ద నిర్మాతలు, పెద్ద పెట్టుబడి పెడుతున్నారు. పెద్ద పంపిణీదారులు, పెద్ద ఎగ్జిబిటర్లు. ఇండస్ట్రీలో ఎవరెవరు ఎంతవరకు రిస్క్ తీసుకోవాలో తీసుకోకూడదో వాళ్ళకి తెలియనంత ఇది కాదు. వాళ్ళకి మనం సలహాలు చెప్పేంత రావడం కాదు. చెప్పినా ఎవరికి తోసిందో వాళ్ళు చేసుకెళ్తున్నారు కాబట్టి సలహాలు చెప్పటం మనం ఏదో చెప్తే కొంచెం ఓవర్ యాక్షన్ అని అనుకుంటారు జనం. అది అనవసరం అని నా ఉద్దేశం సార్. ఓకే, సినిమా వాళ్ళు రాజకీయాల్లో మనగలరా సార్? సినిమా వాళ్ళు రాజకీయాల్లో ఎన్టీ రామారావు మనగలగలేదు సార్, నిజాయితీగా పాలించి. అంటే అప్పటి సిచ్యువేషన్స్ వేరే, అట్లా ఎంజీఆర్ గారు నిజాయితీగా పాలించి ఎంజీఆర్ గారు మనగలిగారు చివరి క్షణం వరకు. అలా ఉంటారు. జయలలిత గారు కూడా అలాగే చేశారు. ఆవిడ మాటే వేదం. ప్రైమ్ మినిస్టర్ కూడా ఆవిడ ఇంటికి పిలిపించుకుంది జయలలిత గారు. అలా కమాండ్ ఉన్నది సినిమా వాళ్ళల్లో వాళ్ళు ముగ్గురే సార్, ఎన్టీఆర్ గారు కానీ, ఎంజీఆర్ గారు కానీ, జయలలిత గారు కానీ. ఆ తర్వాత సినిమా వాళ్ళు రాజకీయాల్లో రాణిస్తారా రాణించరా అనేది వాళ్ళ పరిపాలన బట్టి, వాళ్ళ క్యాబినెట్ పరిపాలన గురించి, వాళ్ళు చేసే నిజాయితీ పనుల గురించి జనంలో ఒక అవగాహన ఉండబట్టే విజయ్ వస్తాడా రాడా అనుకున్న పరిస్థితిలో విజయ్ వచ్చాడు. మార్పు కోరారు జనం. అలాగే ఏ రంగంలో అయినా కానీ, ఏ స్టేట్ లో అయినా సరే ప్రముఖులు ముఖ్యమంత్రులు ఉన్నంత మాత్రాన దేశాన్ని చక్కగా పాలిస్తారని, ఆ రాష్ట్రాన్ని చక్కగా పాలిస్తారని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు. వాళ్ళ ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి. ఎలక్షన్ టైంలో వాళ్ళ బలం ఏంటో నిరూపిస్తారు. దానికి రుజువు విజయ్ ఎన్నిక. అలా ఏ రాష్ట్రంలో అయినా మార్పులు రావచ్చు. మనకి గవర్నమెంట్ లో అంతకుముందు గవర్నమెంట్ లో పరిపాలన బట్టి కదా ప్రభుత్వ మార్పు వచ్చింది. అలాగే ప్రజాభిష్టానికి భిన్నంగా ఎవరైనా ఉంటే ప్రజలు ఎవరు మాట్లాడరు, బయటపడరు, ఏమి చెప్పరు, ఏమి ముందుకు రారు. కానీ వాళ్ళు ఎలక్షన్ టైంలో వాళ్ళ బలం నిరూపించుకుంటారు. కానీ ఇప్పుడు ఇదంతా అప్రస్తుతం సార్. తర్వాత ఏమన్నా రాజకీయాలు మాట్లాడచ్చు. కానీ నాకు గురువు గారు లాంటి భారతీ రాజా గారి నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి భారతీ రాజా గారి గురించి 4 మాటలు ఎక్కువ చెప్పడంలో తప్పలేదు. ఆయన మహానటుడు. ఆయన వేసిన క్యారెక్టర్లు ఈ మధ్య కాలంలో ఒక గత 2-3 సంవత్సరాలుగా ఆయన వేసిన వేషాలు ఒక విలేజ్ సబ్జెక్టు ఎంత రూరల్కి వెళ్ళిపోయి అక్కడ రూరల్ గెటప్ల్లో ఉండి స్వానుభవం లాగా ఆ క్యారెక్టర్లు అంత పండించారో ఆ స్టేట్ అవార్డులు, కళైమామణి అవార్డులు, స్టేట్ అవార్డులు, ఎన్నో రకాలుగా అవార్డులు వచ్చినాయి. అంటే
ఆయన టాలెంట్స్ యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ యాక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ అన్ని విధాల ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులకి ధైర్యం ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాటగడ ప్రసాద్ గారు, తమిళ పరిశ్రమ రెండుగా చీలిపోయిందని అంటున్నారు. ఇప్పుడు అది ఎంతవరకు వాస్తవం? అది అదంతా వాస్తవమే సార్. ఇప్పుడు చీలిపోవడం అనేది గతంలో కూడా ఉండేది సార్. ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్పాలంటే సార్, ఎన్టీఆర్ గ్రూప్ ఒకటి, ఎన్ఆర్ గ్రూప్ ఒకటి అనేవాడు. కానీ ఎన్టీ రామారావు నాగేశ్వర ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు అన్నం పెట్టవా అనేవారు. అలా నాగేశ్వర రామారావు ఇంటికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ అంత ఒకే అన్నదమ్ముల కుటుంబం లాగా కలిసి పెళ్లించి నేను చూశాను సార్. అది నేను చూశాను కాబట్టి చెప్తున్నా. అలాంటి ఎఫెక్షన్, అలాంటి ప్రేమ భావాలు ఇప్పుడు తరంలో ఉందా అంటే లేదనే చెప్పాల్సింది. ఎందుకంటే మనస్ఫూర్తిగా ప్రేమించడం వేరు, ఏదో బయటికి మాట్లాడటం వేరు, వేదికల మీద మాట్లాడటం వేరు. దానికి చీలిపోయిందంటారో మీరు, లేకపోతే ఎవరి దారి వాడు చూసుకుంటున్నారంటారో మనకు అనవసరం. ఆ రోజుల్లో రామారావు ఫ్యాన్స్, నాగేశ్వర ఫ్యాన్స్ తెగ కొట్టుకునేవాళ్ళు. బట్ వాళ్ళిద్దరూ చెప్పేవాళ్ళు, మేమిద్దరం అన్నదమ్ములుగా ఉన్నాము, మా మధ్య ఏం చిచ్చులు పెట్టద్దు, మా కుటుంబాల మధ్యలో ఏం తేడాలు లేవు, మేము అందరం ఒకటే, మేమిద్దరం ఒకటే, సొంత తల్లి బిడ్డల్లాగా మేము ఉన్నాము, మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దని ఆవిడ. ఆ తర్వాత తరం కూడా సోమబాబు గారు, కృష్ణ గారు అలాగే ఉన్నారు. ఆ తర్వాత క్యాంపులు మారిపోయినాయి సార్. క్యాంపులు మారటం మూలంగా మనస్తత్వాలు మారిపోతాయి, గ్రూపులుగా వస్తారు. ఎవరి గ్రూప్ ఏంటి అనేది ఉంది. ఆ రోజుల్లో కూడా జనవరి 1 వచ్చిందంటే నాగేశ్వర ప్రొడ్యూసర్లకి నాగేశ్వర డేట్లు ఇచ్చేవారు, రామారావు ప్రొడ్యూసర్లకి రామారావు డేట్లు ఇచ్చేవారు. అంత మాత్రాన వాళ్ళే గ్రూపులుగా కట్ల, అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా. ఇండస్ట్రీ అంటే ఒకటే, చలనచిత్ర పరిశ్రమ అంటే ఆ తల్లి నీడన మన అందరం ఉన్నాం అనే అభిప్రాయంతో నిర్మాతలు గాని, దర్శకులు గాని, హీరోలు గాని అందరూ ఉన్నారు. ఒక నిర్మాత కష్టాన్ని గుర్తించిన హీరోయే హీరో సార్. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు నిర్మాతల కష్టం గమనించారు కాబట్టి వాళ్ళు అంత 250+ సినిమాలు, 300+ సినిమాలు, కృష్ణ గారు 300+, సోమబాబు గారు 250+ చేశారంటే వాళ్ళు నిర్మాతల కష్టం తెలుసుకున్నారు కాబట్టి అని మనం చెప్పొచ్చు. ఓకే సార్. ఇప్పుడు ఒక నిర్మాత కష్టపడితే నష్టపోతే ఆ నిర్మాతను మళ్ళా పిలిచి డేట్లు ఇచ్చి మళ్ళా సినిమా తీసి నిలబెట్టిన హీరో కృష్ణ గారు సార్. అలాగే ఎన్టీ రామారావు 10,000 పెంచాలంటే నాగేశ్వరని సంప్రదించి వాళ్ళిద్దరు కూడవలుకుని పెంచుదామా వద్దా అని నిర్మాతలందరినీ పిలిచి ఒక 10,000 పెంచితే మీకేమైనా ఇబ్బంది అని అడిగి పెంచేవాడు. ఇవాళ ఒక సినిమా హిట్ అయితే 5 కోట్లు, 2 సినిమాలు హిట్ అయితే 25 కోట్లు, తర్వాత ఇంకో సినిమా హిట్ అయితే 100 కోట్లు, 200 కోట్లు. ఈ కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎక్కడికి వెళ్తున్నాయో ఎగ్జిబిటర్లు రూపాయి పోయేసి డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తారు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకెళ్లి ప్రొడ్యూసర్లకు ఇస్తారు, ప్రొడ్యూసర్లు తీసుకెళ్లి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కి ఇస్తున్నారు, విచ్ ఈజ్ నాట్ రిటర్నింగ్ బ్యాక్ టు ఇండస్ట్రీ. ఆ రోజుల్లో రామానాయుడు గారు సినిమాలు తీశారు, సంపాదించారంటే సినిమా ఇండస్ట్రీలోనే పెట్టారు, కృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలోనే పెట్టారు. అట్లా సినిమా చాలా మంది నిర్మాతలు గాని, దర్శకులు గాని సినిమా ఇండస్ట్రీలో సంపాదించి సినిమా ఇండస్ట్రీలోనే పెట్టారు. ఇవాళ హీరోలకి, దర్శకులకి ఇచ్చిన డబ్బు ఇండస్ట్రీకి తిరిగి వస్తుందా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఎవరికాడు గుండె మీద చేసుకోవాలి. ఇన్ని 100 కోట్లు తీసుకున్నారు, 40% ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, దాని బదులు చారిటీ ఇద్దాం. మన ఇండస్ట్రీలో మన చుట్టూ చాలా మంది కష్టాల్లో ఉన్నారు, లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు, నిర్మాతలు కష్టాల్లో ఉన్నారు. నిర్మాతల మండలిలో పెన్షన్లు తీసుకునే ఈ నిర్మాతలు ఉన్నారు. అటువంటి వాళ్ళని ఆదుకుని ఏదైనా దానం చేస్తే అది ఇన్కమ్ ట్యాక్స్ లో అలౌడ్ కూడా. అవన్నీ ఎందుకు జరగట్లా? ఎవరికి తోచితే వాళ్ళు చేస్తున్నారు, ఎవరి అభిప్రాయం వాడిదే.